ఇల్లు ఎప్పుడు గజిబిజిగా గందరగోళంగా ఉంటే అది మన మనసు మీద కూడా ప్రభావం చూపిస్తుంది. ఇల్లు ఎంత సర్దినా సరే మళ్ళీ అదే గజిబిజిగా అంతే అస్తవ్యస్తంగా మారిపోతుంటుంది. అసలు మన ఇల్లు ప్రశాంతంగా అందంగా ఉండాలంటే మనము కొత్త వస్తువులు కొనడం కంటే మనకు తెలియకుండానే ఇంట్లో పేరుకుపోయిన కొన్ని అనవసరమైన వస్తువులను తీసేయడం చాలా ముఖ్యం. ఎలాంటి వస్తువులను మన ఇంటి నుండి పంపించిస్తే మనం ప్రశాంతంగా ఉండగలం, ఏవి మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని అడ్డుకుంటున్నాయి అనే విషయాలను ఈరోజు వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ఈ వీడియోలో చిట్కాలు మీ ఇంటి రూపురేఖల్ని మార్చేస్తాయి. అందరికీ నమస్కారం, నా పేరు దివ్య. ముందుగా వంటగది నుంచే స్టార్ట్ చేద్దాం. వంటగది అనేది ఇంటికి గుండె లాంటిది. ఇది ఎంత నీట్గా ఉంటే వంట చేయడం అంత సులభంగా అంత ఉత్సాహంగా ఉంటుంది. వంటగదిలో నుంచి తీసేసిన వస్తువులేవో చూద్దాం. పగిలిన లేదా గీతలు పడ్డ ప్లాస్టిక్ డబ్బాలు, చాలా కాలం వాడడం వల్ల రంగు మారిపోయిన లేదా పగుళ్ళు వచ్చిన ప్లాస్టిక్ డబ్బాలను తీసేయండి. ఇవి మన ఆరోగ్యానికి కూడా మంచివి కాదు. అలాగే మూతలు లేని డబ్బాలైతే అస్సలు ఉంచకండి. ఎక్సెస్ యుటెన్సిల్స్ ఉంటే కూడా తీసేయండి. మనకు తెలియకుండానే ఒకే రకమైన గరిటెలు, స్పూన్లు లేదా గిన్నెలు పదుల సంఖ్యలో పేరుకుపోతాయి. మనకు రెగ్యులర్గా అవసరమైనవి ఉంచుకొని అస్సలు వాడనివి లేదా ఎక్స్ట్రా ఏమైనా ఉంటే అవి పక్కన పెట్టండి. అవసరమైనప్పుడు తీయచ్చు, వాడచ్చు. అవసరం లేదు ఇంకా అవి పాడైపోయి అనుకుంటే పడేయచ్చు. నేను మాత్రం అన్నీ తీసి వాడేయడానికి మాత్రం ఒక దగ్గర పెట్టుకోను. నాకు ఎంతవరకు అవసరమో ఎన్ని అవసరమో అన్నీ తీసుకొని పెట్టుకుంటాను. మిగతావన్నీ పైన పెట్టేస్తాను అనమాట. అవి అవసరమైనప్పుడు ఎవరైనా వచ్చినప్పుడు వాడుకోవడానికి. పాడైపోయిన నాన్ స్టిక్ పాన్లు, నాన్ స్టిక్ కోటింగ్ పోయి గీతలు పడిపోయిన పాన్లను వాడడం ఆరోగ్యానికి హానికరం. అలాంటివి ఉంటే వెంటనే వదిలించుకోండి. ఎప్పుడో వాడుతామని దాచిన సామాన్లు, ఏడాది పొడవునా ఒక్కసారి కూడా వాడని చిన్న చిన్న వస్తువులు, పనిచేయని మిక్సీ జార్లు, పాత కాఫీ మగ్గులు, తుప్పు పట్టిన బేకింగ్ ట్రేలు కిచెన్ కౌంటర్ మీద లేదా క్యాబినెట్ స్థలాన్ని ఆక్రమించేస్తాయి. వాటిని వెంటనే తీసేయండి. మిక్సీ గిన్నెలు లాంటివి రిపేర్ చేస్తే బాగుపడతాయి అనుకుంటే రిపేర్కి ఇవ్వండి. అసలు రిపేర్ చేసినా కూడా బాగుపడవు అనుకుంటే వాటిని తీసి పడేయడమే మంచిది. అలాంటి పనికిరాని వస్తువులు ఇంట్లో ఉండటం వలన మనకి ప్లేసు వేస్ట్ అవుతుంది. పాత కిచెన్ టవల్స్, స్పాంజులు, చిరిగిపోయి మరకలు పడ్డ వంటగది తువ్వాళ్ళు, జిడ్డు పట్టిన స్పాంజులు మార్చడం వలన కిచెను ఫ్రెష్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఫ్రిడ్జ్ దగ్గరకు వద్దాం. ఫ్రిడ్జ్ను డీక్లటర్ చేయడం వల్ల వంటగది సగం శుభ్రమైనట్టుగా అనిపిస్తుంది. ఇంట్లో మనం రోజుకు 100 సార్లు తెరిచేది ఏదైనా ఉంది అంటే అది మన ఫ్రిడ్జ్ మాత్రమే. కానీ అదే ఫ్రిడ్జ్ నిండా అనవసరమైన డబ్బాలు, ఎండిపోయిన కూరగాయలు ఉంటే మనకు వంట చేయాలని ఉత్సాహము రాదు. ఫ్రిడ్జ్ను నీట్గా హెల్దీగా ఎలా ఉంచుకోవాలో అందులో మనం వదిలించుకోవలసిన కొన్ని వస్తువుల గురించి చూద్దాం. చాలా కాలంగా ఫ్రిడ్జ్ మూలల్లో ఉండిపోయిన సాసు బాటిళ్ళు, జామ్ డబ్బాలు, పచ్చళ్ళు ఇలాంటి వాటి మీద ఒక కన్నేయండి. డేట్ అయిపోయినవి లేదా వాసన వస్తున్నవి వెంటనే తీసేయండి. మనము ఎప్పుడో వాడుతామని కొంచెం కొంచెం దాచిపెట్టిన మసాలాలు, గడ్డ కట్టేసిన శనగపిండ్లు, బియ్యపు పిండ్లు అలాంటివి ఉంటే పారేయండి. ఇవి మన ఫ్రిడ్జ్లో ఉన్న స్థలాలన్నింటినీ ఆక్రమించేస్తాయి. ఇవి తీసిస్తే మనకి ప్లేసు బోలుడు కలిసి వస్తుంది. అలాగే ఫ్రిడ్జ్ బాస్కెట్లో అడుగున నలిగిపోయిన పచ్చిమిర్చి, ఎండిపోయిన కరివేపాకు, ఒడిలిపోయిన కూరగాయలు ఉంటే వాటిని ఏరి పారేయండి. ఇవి ఫ్రిడ్జ్లో బ్యాడ్ స్మెల్ రావడానికి ప్రధాన కారణం. ఇప్పుడు నేను చూపిస్తున్నది డేట్ సిరప్ అనమాట. ఇది నేను ఒకసారి డేట్స్ కొంటే నాకు ఫ్రీగా ఇచ్చారు. నేను వాడడం లేదు సరే కదా, ఎప్పుడైనా వాడతానులే అని చెప్పేసి 1 సంవత్సరం అవుతుంది అలాగే దాచిపెట్టాను అనమాట. ఇంక నేను వాడను అని అర్థమైపోయింది. అవి ఎక్స్పైరీ కూడా అయిపోయి తీసేస్తున్నాను. అలాగే నెయిల్ పాలిష్లు కూడా ఇలా గడ్డ కట్టేసి అలాగే మనం కిందన పెట్టేస్తాం, చెక్ చేయము. కొత్తగా మనకి ఏమైనా కలర్స్ నచ్చితే తెచ్చి పెట్టేస్తాం తప్ప పాతవి మాత్రము అవి ఎంతవరకు పనిచేస్తున్నాయని చెక్ చేసుకోము. అలాంటివన్నీ చెక్ చేసేసి గడ్డ కట్టినవి ఏమైనా ఉంటే పడేయాలి. అలాగే మనం మిగిలిపోయిన కూరలు, పప్పులు అన్నీ కూడా ఫ్రిడ్జ్లోనే పెట్టేస్తుంటాం. అవి కూడా ఒక 2 డేస్ తర్వాత చెక్ చేసేసి ఇంకా మనం తినము అనుకుంటే తీసి పడేయాలి. అలా ఎక్కువ రోజులు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి మళ్ళీ అవి మనం వేడి చేసుకొని తినడం కూడా మన ఆరోగ్యానికి అంత మంచిది కాదు. మన ఇంట్లో మూలన పడి ఉన్న పాత పట్టి మంచము, తుప్పు పట్టిన సైకిళ్ళు ఇలాంటివి ఉంటే మాత్రం నెగిటివ్ ఎనర్జీ కూడా ఉంటుంది. వాటిని మనం వాడుకోము, అలాగని పారేయలేము. ఇక్కడ ఆ పట్టి మంచాన్ని కింద ఎందుకు పెట్టామంటే మనము సమ్మర్ వస్తే వడియాలు పెట్టుకోవడానికి బాగుంటుంది అని చెప్పేసి. కానీ ఎప్పుడు వడియాలు పెట్టింది లేదు, కానీ ఆ పట్టి మంచం మాత్రం అలాగే తుప్పు పట్టిపోతుంది. అలాగే ఎప్పుడో మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు కొనే ఈ సైకిల్ మళ్ళీ సెకండ్ హ్యాండ్కి కూడా పనికిరాదనమాట. బాగా పాత పడిపోయి తుప్పు పట్టిపోయింది. అవి అక్కడ ఉండడం వలన
అసలు చూడడానికి కూడా ఏమీ బాగలేదు, వీటి వలన మనకి ఎటువంటి ఉపయోగం లేదని చెప్పేసి నేను ఇలాగ స్క్రాప్కి వేసేస్తున్నాను అనమాట. ఇవి తీసేయటం వలన నా మనసు చాలా ప్రశాంతంగా ఉంది. అసలు వీటి వల్ల ఎలాంటి ఉపయోగము లేదు, వీటి వలన మాకు ప్లేస్ కూడా వేస్ట్. ఇప్పుడు డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి వద్దాం. డ్రెస్సింగ్ టేబుల్ అనేది మనం ప్రతిరోజు అందంగా తయారయ్యే చోటు. కానీ ఇక్కడ మనం చాలా కాలం క్రితం కొన్న ఐలైనర్లు, మస్కరాలు లేదా క్రీమ్స్ ఉంటే వాటి డేట్ చెక్ చేయండి. మేకప్ ప్రోడక్ట్స్ ఎక్స్పైరీ దాటాక వాడితే స్కిన్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అందుకే వాటిని మొహమాట పడకుండా పారేయండి. సాగిపోయిన రబ్బర్ బ్యాండ్లు, విరిగిపోయిన క్లిప్పులు, హెయిర్ కోమ్స్ తీసేసి డ్రెస్సింగ్ టేబుల్ని నీట్గా ఉంచుకోండి. చూడడానికి బాగున్నాయని మనం దాచే ఖాళీ పెర్ఫ్యూమ్ బాటిల్లో లేదా ఎప్పుడో ఫ్రీగా వచ్చిన చిన్న చిన్న క్రీమ్ ప్యాకెట్లు వాడకపోతే వాటిని కూడా తీసేయండి. వాడని పాత గాజులు, నగలు, రంగు వెలిసిపోయిన ప్లాస్టిక్ గాజులు, రాళ్ళు ఊడిపోయిన ఇమిటేషన్ జ్యువెలరీ లేదా జతలేని ఒంటరి చెవి కమ్మలు డ్రాయర్లు మూలల్లో పడి ఉంటాయి. ఇవన్నీ తీసేస్తే కొత్త వాటికి చోటు దొరుకుతుంది. జిప్పులు ఊడిపోయిన హ్యాండ్ బ్యాగ్స్ ఏవైనా ఉంటే అవి కూడా చెక్ చేసి తీసేయండి. మనకి షాపింగ్ మాల్స్లో ఫ్రీగా వచ్చే కొన్ని బ్యాగ్స్ ఉంటాయి, అవి కూడా చూడండి. మీరు వాడుతాను అనుకుంటే ఉంచండి, వాడను అనుకుంటే తీసి ఎవరికైనా ఇవ్వడమో లేదా పనికి రావు అనుకుంటే పడేయడమో చేయండి. ఇప్పుడు ఇంకా బాత్రూమ్ దగ్గరికి వద్దాం. ఇక్కడ మాత్రం ఖాళీ బాటిళ్ళు చాలానే ఉంటాయి. మనం షాంపూ అయిపోగానే అడుగును కొంచెం ఉంది కదా అని నీళ్ళు పోసి మరీ వాడుతాం. అలా వాడుతూ ఆ ఖాళీ బాటిల్ను అలాగే వదిలేస్తాం. ఇవి బాత్రూమ్ షెల్ఫ్లను గజిబిజిగా మారుస్తాయి, వెంటనే తీసేయండి. ఎప్పుడో వాడిన పాత రేజర్లు, తుప్పుపట్టిన లేదా పదును తగ్గిన రేజర్లు బాత్రూమ్ మూలల్లో ఉంటే అవి ఇన్ఫెక్షన్లకు దారితీస్తాయి. వాటిని కూడా వెంటనే వదిలించుకోండి. ఎప్పుడైనా మనం ఏదైనా హోటల్కి వెళ్ళినప్పుడు తెచ్చిన చిన్న సోపులు, షాంపూలు ట్రావెలింగ్లో పనికొస్తాయని దాచేస్తాం, కానీ అవి ఎప్పటికీ వాడము. వాటిని కూడా వాడేయండి లేదా తీసేయండి. పనికిరాని వస్తువులన్నీ తీసేసి చూడండి, బాత్రూమ్ ఎంత ఫ్రెష్గా, ఎంత నీట్గా, ఎంత బాగుంటుందో. పాత ఫర్నిచర్ని కూడా అలాగే దేనికైనా పనికొస్తుంది అని పక్కన పెట్టకండి. నేను ఇంతకుముందు అలాగే చేశాను. ఈ చెప్పుల స్టాండ్ నేను కొత్తగా చేయించుకున్నాను అనమాట. అంతకుముందు పాతగా ఇది ఉండేది, ఇదేమో పనికొస్తుందని చెప్పేసి అలాగా కిందన పెట్టాను. కానీ ఇది ఇంత అందంగా ఉండేది కాదు. తర్వాత నేను వేరే వాళ్ళకి ఇచ్చిన తర్వాత దీన్ని ఇంత అందంగా మార్చుకున్నారు వాళ్ళు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. తర్వాత ఇలాంటి ప్లాస్టిక్ కుర్చీలు, తర్వాత పాత ఫర్నిచరు అన్నీ కూడా పనికొస్తే ఎవరికైనా పనికొస్తాయి అనుకుంటే వాళ్ళకి ఇవ్వండి, లేదంటే పడేయండి. తర్వాత గాజుల విషయానికి వస్తే మన ఆడవాళ్ళం అలాగా కొంటుంటాము, కొద్ది రోజులు వేస్తాము, మళ్ళీ అవి తీసి అవి వేసినవి బాగా అరిగిపోయినవి కూడా పడేయకుండా మళ్ళీ ఇంకోసారి వేస్తామేమో అని చెప్పేసి మళ్ళీ అన్నీ ఒక బాక్స్లో పెడుతుంటాం. అలాంటివన్నీ చెక్ చేయండి. మరీ పాత పడిపోయి కొన్ని విరిగిపోయినాయి అలాంటివి ఏమైనా ఉంటే తీసి పక్కన పడేయండి. పనికొస్తాయి, కొంచెం కొత్తగా నీట్గా ఉన్నాయి అనుకుంటే అవన్నీ నీట్గా సర్ది పెట్టుకోండి. మన ఆడవాళ్ళకి వేసుకోము అలాగని చెప్పేసి పడేయము, అలాగే ఇంట్లో అన్నీ స్టోర్ చేస్తాము. దానివలన మనకి బోల్డ్ క్లటరింగ్ పెరిగిపోతుంది అనమాట. ఇంట్లో రాళ్ళు ఊడిపోయినవి, రంగెలిసిపోయినవి అలాంటి గాజులన్నీ తీసి పడేయండి. దీనివలన కూడా మనకు ఆ బాక్స్ అంతా చాలా ఖాళీగా అనిపిస్తుంది. ప్రతి ఇంట్లో ఉండే అతిపెద్ద సమస్య ఒక సాక్స్ ఉంటుంది, కానీ రెండోది ఎక్కడ ఉందో తెలియదు. ఎప్పుడైనా దొరుకుతుందిలే అని వాటిని అలాగే నెలల తరబడి దాచకండి. ఆ ఒంటరి సాక్సులను తీసేయండి. వేళ్ల దగ్గర, మడమ దగ్గర రంధ్రాలు పడ్డ సాక్సులను అస్సలు వేసుకోకూడదు. అవి చూడడానికి బాగోవు, పైగా షూస్లో మీకు అంత కంఫర్ట్గా కూడా ఉండదు. అలాగే ఎలాస్టిక్ లూజ్ అయినవి సాక్స్ క్వాలిటీ బాగున్నా పైకి ఎలాస్టిక్ లూజ్ అయిపోతే అవి కాలికి సరిగ్గా నిలబడవు, కిందకి జారిపోతూ ఉంటాయి. అలాంటి వాటి వల్ల పాదాలకు సపోర్ట్ ఉండదు, కాబట్టి వాటిని వదిలించుకోవడమే మంచిది. చూశారు కదా, మన ఇంట్లో మనం అస్సలు పట్టించుకొని ఈ కొన్ని వస్తువులను తీసేయడం వల్ల ఇల్లు ఎంత ప్రశాంతంగా మారుతుందో. డీక్లటరింగ్ అంటే కేవలం వస్తువుల్ని పారేయడమే కాదు, మన జీవితంలో కొత్త సంతోషాలకి, కొత్త ఆలోచనలకి చోటు కల్పించటం. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోను షేర్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు మరి.